ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం రైట్ హౌస్ మైనర్లను రంగంలోకి దించింది. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించిన అధికారులు బయటకు తీసుకురాలేకపోయారు. చివరికి రైట్ హౌస్ మైనర్లు ఒక్క రోజులోనే వారిని సురక్షితంగా తీసుకొచ్చారు. పుస్తకాలు చేతపట్టి చదవాల్సిన విద్యార్థులతో గురుకుల సిబ్బంది వంట చేయిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. నెల్లూరు జిల్లా గండిపాలెం స్కూల్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి 9వ తరగతి స్టూడెంట్లు 45 కేజీల గోధుమ పిండితో 1500 చపాతీలు చేస్తూ కనిపించారు. తమ పిల్లలతో చాకరీ చేయించడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఇలాగే చేయిస్తామని ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం. పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండపై అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి కొండ వెనక వైపు నుంచి శ్రీ పాత కోటేశ్వర స్వామి మార్గం వరకు మంటలు చెలరాగాయి. అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ఘటన కారణంగా భావిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రమాదంపై కలెక్టర్, ఎస్పీలతో మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్ కృష్ణయ్య కోరారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణ మారుతుందని, కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని చెప్పారు. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలని, రాజకీయాలు నిజాయితీగా ఉండాలని, ఓటర్లు చిన్న ప్రలోభాలకు లొంగవద్దని ఆయన సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వారు అందులో చిక్కుకొని సుమారు 48 గంటలు కావస్తుంది. ప్రమాదం జరిగిన 14 కిలోమీటర్ల వద్ద భీతావహ పరిస్థితిని చూసి రెస్క్యూ సిబ్బంది ఒకంత భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. కానీ ఆశలు వదులుకోకుండా శిథిలాల తొలగింపు చేపట్టారు. అయితే వాటిని తొలగిస్తే పైకప్పు కూడా కూలొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16,000 కుటుంబాలకు కార్డులు ఇవ్వగా మార్చి 1న ఎన్నికల కోడ్ లేని హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనుంది. మార్చి 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ చేయనున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2 నుంచి 3 సార్లు దరఖాస్తులు చేయగా అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలిస్తున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తున్నట్లు నమ్మబలికి చివరకు నట్టేట ముంచారని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ విమర్శించారు. అభ్యర్థుల సమస్యల పరిష్కారం చూపిస్తారని, పరీక్షకు 2 రోజుల ముందు విద్యాశాఖ మంత్రి మోసపూరిత ప్రకటన చేశారు. ప్రభుత్వం లేఖ ఇచ్చినా ఏపీఎస్సీ ముందుకు వెళ్తుందని సీఎం వాయిస్తో ఆడియో లీక్ చేయించి డ్రామా చేశారు. అయోమయం, అస్పష్టత మధ్య పరీక్షలు నిర్వహించడం అత్యంత దారుణమని ట్వీట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మరిన్ని పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను ఇప్పించేందుకు చమురు సంస్థలతో చర్చిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను 2 లక్షలు, లక్షకు పెంచనుంది. డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులు, అంగన్వాడీలు, సహాయ సంఘాల సభ్యులకు చీరలు అందించనుంది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లో బందీ అయిందని ప్రొఫెసర్ వెంకటదాస్ చెప్పారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంగా డిఏటీ ఆవిర్భవించడం ఆనందదాయకమన్నారు. యూటీసీ, ఏఐసిటీ, ఎఫ్ఎస్ఆర్సీ నిబంధనలు పాటించకుండా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీ మండలికి వెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులతో పాటు జగన్ సభకు హాజరయ్యారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, సాధారణ ఎమ్మెల్యే మాదిరి సమయం కేటాయిస్తే తమ గలం వినిపించలేమని గత అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాని విషయం తెలిసిందే. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 8 మంది ఆచూకీ తెలియని స్థితిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నిమగ్నం అవడం దిగజారుడు రాజకీయమని కేటీఆర్ విమర్శించారు. ఈ ఘటనపై సీఎంకి సీరియస్నెస్ లేకపోతే అధికార యంత్రాంగానికి ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ ఇదేనా అని నిలదీశారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టుగా రేవంత్ వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. భారత క్రికెటర్ కోహ్లీ రికార్డుకు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ముడిపెడుతూ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర ట్వీట్ చేశారు. 14,000 పరుగులతో కోహ్లీ రికార్డు బద్దలు కొడితే ప్రతిపక్ష నేతగా 14 నెలల్లో 14 రోజులు కూడా సభకు రాకుండా కేసీఆర్ రికార్డు నెలకొల్పారని సెటర్లు వేశారు. పరుగులతో విరాట్ వార్తలు నిలిస్తే 14 నెలలుగా విరాట పర్వం వీడని గులాబీ బాస్ వార్తలకు ఎక్కడ ఆలోచించాల్సిన కదా అని ప్రశ్నించారు. మహాకుంభమేళపై అసత్య ప్రచారం వ్యాప్తి చేస్తున్న 140 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మరోవైపు ఈ ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం కుంభమేళ పరిసరాల్లో ఎలాంటి వాహనాల రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు లేవని డీఐజీ చెప్పారు. ఒబెసిటీపై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు 10 మంది ప్రముఖులను ఎక్స్లో ప్రధాని మోదీ ట్యాగ్ చేశారు. ఆహారంలో వంటనూనె వాడకాన్ని తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వారిని కోరారు. ఆనంద్ మహీంద్రా, మోహన్ లాల్, మనుబాకర్, మీరాబాయ్, ఒమర్ అబ్దుల్లా, మాధవన్, శ్రేయ ఘోషల్, సుధామూర్తి, నిరావాహులను ప్రధాని ట్యాగ్ చేశారు. వీరంతా 10 మందిని చొప్పున ట్యాగ్ చేస్తూ ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపిస్తుంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రానున్న 2-3 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లోని వేడి వాతావరణం ఉంటుందని, అందుకు తగ్గట్టు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 317 జీవోపై ఎమ్మెల్సీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రస్తావించడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 317 జీవో సబ్ కమిటీ సభ్యుడిగా ఇప్పటికే స్పౌస్ కేసులు గానీ, హెల్త్, మ్యూచువల్ సంబంధించిన వారిని ట్రాన్స్ఫర్ చేశామన్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించి నివేదిక ఇవ్వబోతున్నామన్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.